ప్రైజ్ ద లార్డ్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలైన దేవుని పిల్లలందరికీ శుభములు క్రీస్తు పేరట తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు కదండి, గుంటూరు మార్కెట్ దగ్గర వెంకటేశ్వర విజ్ఞాన మందిర్, గుంటూరు. ఇప్పటికీ ఈ ఆరాధనలో పలు ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి, పలు పట్టణాల నుంచి, నగరాల నుంచి, అనేక గ్రామాల నుంచి తండోపతండాలుగా ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దైవ కార్యాలు పొందుకున్నారు. ఆనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ శక్తి కలిగిన కార్యాలు పొందుకుంటున్నారు. మీరు కూడా ఆశ కలిగి దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారా? రండి, ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 9 గంటలకు గుంటూరు. ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయటకు నేను ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాకనంలో జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని 2వ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు, తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో. ఇప్పటికీ ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, 2వ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ తార్నాక. రండి, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఈ ఆరాధన. కుటుంబాలతో రండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ పిల్లలారా, ఉదయమే లేచి మరి ప్రార్థించారని, దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముతున్నానండి. ప్రతి ఉదయం దేవుడు తన కృపా వాక్యాన్ని మన యుద్ధకు పంపించి మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు కదండి. ఈరోజు కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఉంటే చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు, నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని. ఎంత మంచి దేవుడు కదా మన దేవుడు. ఆయన మనతో మాట్లాడుతున్నారు. నీకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకులో నువ్వు ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ రోగంతో ఉన్నా, నువ్వు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని ప్రభు అంటున్నారు. కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, మరి అనేక రకాల పోరాటాల్లో మనకున్న బాధను గూర్చి ఎవరికన్నా మనం తెలియజేస్తూ ఉంటే, చెబుతూ ఉంటే మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు మనుషులు కదా అండి. వారు అలా వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. నా మొర్ర ఎవరు వినట్లేదే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే అని అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ దేవుడు అంటున్నాడు, బిడ్డ, నీకే బాధ ఉంది, ఏ కష్టంలో ఉన్నావు, ఏ రోగంతో బాధపడుతున్నావు, నా దగ్గరికి రా, నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో కదండి. నిజమే, ఆయన యుద్ధకు వచ్చి మొర్ర పెట్టిన ప్రతి వారికి
ఆయన ఆన్సర్ చేశాడు, జవాబులు ఇచ్చాడు. అలాగే వారికున్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ వచ్చాడు. ఎవరిని కూడా త్రోసివేయలేదు. మరి ఎవరికి కూడా నేను సహాయం చేయను అని చెప్పలేదు ఆయన. వారికున్న ప్రతి బాధలో దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. వారి మొర్ర విన్నాడు, జవాబులు అనుగ్రహించాడు కదా. మరి ఎబ్బేజు తన కష్టకాలంలో దేవునికి మనవి చేసుకున్నప్పుడు, మొర్ర పెట్టుకున్నప్పుడు ఎబ్బేజు యొక్క ప్రార్థన విన్నాడు. మరి దావీదు తన శ్రమ కాలంలో దేవుని దగ్గరకు వచ్చి మొర్ర పెట్టగా దావీదుకి ఆన్సర్ ఇచ్చాడు, ఉత్తరం ఇచ్చాడు. అదే దేవుడు నీకు కూడా చెప్తున్నాడు, బిడ్డ నువ్వు కూడా ప్రార్థన చేయడం నేర్చుకో. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, పోరాటాల్లో ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు, అలాగే బిడ్డలు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రా. ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించడం నేర్చుకో. ఆయనకు మొర్ర పెట్టడం నేర్చుకుంటే దేవుడు అన్నాడు, నీకు జవాబు ఇస్తా బిడ్డ, నీకు ఏది కావాల్సిన నేను ఇస్తాను అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. మరి అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. నీ మొర్ర విని నీకు జవాబు ఇచ్చే దేవుడిని కలిగి ఉన్నాం. మన దేవుడు రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన అంటున్నాడు, విననేరక ఉండినట్లు నా చెవులు మందం కాలేదన్నాడు. నీ మొర్ర ఆయన వింటున్నాడు బిడ్డ. నీకు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. ఈరోజు ఒకవేళ ప్రార్థిస్తున్నావా, నీకున్న సమస్యను బట్టి నా దేవుడు వినట్లేదేమో అనుకుంటున్నావా? లేదంటే నీ మొర్ర వింటున్నాడు ఆయన. నీకు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు కనుక ధైర్యం తెచ్చుకో. నువ్వు దేనికోసం మొర్ర పెట్టావా అది నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు కనుక యేసయ్యా, ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు, నన్ను ధైర్యపరిచినందుకు నీకు వందనాలు యేసయ్య అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ, మహోన్నతుడ దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు. నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. అవునయ్యా, ప్రార్థించకనే జవాబులు మేము పొందుకోలేకపోతున్నాం అయ్యా. ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మాకు ఆన్సర్ ఇచ్చే దేవుడు ప్రభువా. యేసయ్యా, ఈరోజు ఏ సమస్యలు ఉండి బిడ్డలు నీకు మొర్ర పెడుతున్నారో వారి ప్రార్థనంతా ఆలకించి వారికున్న సమస్యలన్నీ పరిష్కరించు. ఆర్థిక పోరాటాల్లో అయ్యా వారికి విజయం దయచేయండి అయ్యా. అప్పుల కాడు విరిగిపోవును గాక, రోగాల నుంచి విడుదల కలుగును గాక, గర్భఫలం లేని బిడ్డ గర్భాలు తెరవబడును గాక, ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు అనుగ్రహించబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలు. కోర్టు కేసులో న్యాయం జరిగించు, భూ వివాదాలను పరిష్కరించు, రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా, సేవ చేస్తున్న వారి సేవను ఆశీర్వదించు. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.